హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా కేటీఆర్ అరెస్టు మాత్రమే వినిపిస్తుంది. ఫార్ములా కార్ రేసులో కేటీఆర్ ఈడీ ముందు హాజరయ్యారు. అది కూడా బల ప్రదర్శనగా కావడంతో పోలీసులు సైతం అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఓసారి నోటీసులు ఇస్తే వాయిదా కోరారు. ఈసారి డుమ్మా కొట్టడానికి అన్ని అవకాశాలు మూసుకుపోయాయి. అందుకే కేటీఆర్ విచారణకు హాజరు కాక తప్పలేదు. మరో విషయం ఏంటంటే ఈడీ విచారణకు లాయర్ను అనుమతించలేదు. ఒక్కరే మొదటిసారి విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు అరెస్టు చేస్తారా లేదా అన్నదానిపై బయటకు పంపే వరకు సస్పెన్స్గా మారింది. అయితే అరెస్టు చేయరని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా నమ్మకంతో ఉన్నాయి. చేస్తే గీస్తే ఏసీబీ చేస్తుంది, కానీ ఈడీ చేయదని అంటున్నారు. ఈడీ అరెస్ట్ చేస్తే మాత్రం కనీసం 4 నెలలైనా జైల్లో గడపాల్సి వస్తుందన్న ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి ఇవి అసలు పెద్ద సమస్యలే కాదని, తెలంగాణ ఉద్యమ సమయంలో లాఠీ దెబ్బలు కూడా తిన్నామని, సులువుగా గట్టెక్కుతామని ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అయితే కార్యకర్తలకు ధైర్యం నింపడానికి ఆయన అలా చెప్పారు. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎదుర్కొంటున్నంత సమస్యలు గతంలో 2009లో వైఎస్ఆర్ టార్గెట్ చేసినప్పుడు కూడా ఎదుర్కోలేదు. వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదం జరగడానికి ముందు తెలంగాణ భవన్ను తిరుగుబాటు నేతలు స్వాధీనం చేసుకుంటారేమోనని కేసీఆర్ అక్కడ నిద్రించాల్సి వచ్చింది. అదే రాజకీయం అత్యంత క్లిష్టమైన పరిస్థితి. ఇప్పుడు నేరుగా అలాంటివి రావడం లేదు, కానీ అసలు పునాదుల మీద దెబ్బ కొట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. దాన్ని కేటీఆర్ గుర్తించినట్లుగా నటిస్తున్నారో ఆయనకే తెలియాలి. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన తర్వాత పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన సమయంలో కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఆయన గురించి ప్రజలు మర్చిపోయేలా పరిస్థితి వచ్చింది. మొత్తంగా కేటీఆరే రాజకీయాలు నడుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనపై కేసులో వలపడుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ నిండా మునిగిపోయారు. ఇది లొట్టపీసు కేసు అని ఆయనే తీర్పు చెప్పేసుకుని సంతృప్తి పడుతున్నారు. కానీ సుప్రీంకోర్టు వరకు ఆయనకు ఎక్కడా రిలీఫ్ రాలేదు. ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేస్తే సుదీర్ఘకాలం జైల్లో ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే న్యాయపరమైన అన్ని అవకాశాలు క్లోజ్ అయిపోయాయి. దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉంది. అరెస్ట్ చేస్తే ఆయనకు బెయిల్ను దర్యాప్తు సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పైగా క్వాష్ పిటిషన్లు కొట్టివేసిన ప్రభావం ఉంటుంది. కవితను ఈడీ అరెస్ట్ చేసినప్పుడు ప్రజల్లో కనీసం మాత్రం స్పందన లేదు. పార్టీ పరంగా ఆందోళనలు చేయాలని అంతర్గతంగా పిలిపించినప్పటికీ చేయలేదు. ఇప్పుడు కేటీఆర్ అరెస్టు ఖాయమంటున్నారు. కేటీఆర్ను అరెస్ట్ చేసేందుకు ప్రధాని మోదీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఆయన నుంచి అనుమతి వచ్చాక కేటీఆర్ అరెస్టును ఆపలేరు. అయితే కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ప్రజా ఉద్యమం వచ్చిందని చెప్పడానికి కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇప్పుడు వరుసగా జరిగిన ప్రచారంతో అదంతా చల్లబడిపోయింది. ఇప్పుడు ప్రజల్లో కేటీఆర్ తప్పు చేశాడని, అందులో సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదన్న వాదన వినిపిస్తుంది. అంటే ప్రజలు కన్విన్స్ అవుతారు. బీఆర్ఎస్ ఆందోళనలు ప్రజల్లోకి వెళ్ళవు. ఓవైపు తన 2 బిడ్డలు ఒకరి తర్వాత ఒకరు జైలుకి వెళ్ళడం కేసీఆర్కు మానసిక వేదనే కలిగిస్తుంది. కవిత చాలా కాలం జైల్లో ఉన్నా ఆయన ఏమీ చేయలేకపోయారు, కనీసం పరామర్శించలేకపోయారు. ఇప్పుడు కేటీఆర్ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. దీంతో ఆయన ధైర్యంగా ఉండే అవకాశాలు లేవని, మానసికంగా కుంగిపోతారని అంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఉనికికి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి కేటీఆర్ అనంతర నాయకత్వం సిద్ధం కావాల్సి ఉంది.